స్పీకర్ వద్ద న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ కండువాపై గెలిచిన ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఇదే తరుణంలో మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభాపక్ష సభాపతి గడ్డం ప్రసాద్ గారికి లేఖను సమర్పించారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, స్పీకర్ గనక చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ గారితో పాటు హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నమస్తే మిత్రులారా, జనగణమన ప్రజాపక్షం ప్రజాహితం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. నిరంతరం ప్రజాపక్షం ప్రజాహితం మా నైజం. నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలను మీ ముందుంచడానికి మేము సిద్ధం. తాజా వార్తలు, జాతీయ అంతర్జాతీయ రాజకీయ సామాజిక విషయాలు అందించడంలో మేము ముందుంటాం. ఆదరిస్తారని, అభిమానిస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జనగణమన.